ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా తను పోటీ చేసిన నియోజకవర్గం కూడా అనౌన్స్మెంట్ చేశారు. సో ఆయన పిఠాపురం అని అయితే అంటున్నారు. సో అక్కడ గెలుస్తారంటారా గెలవరంటారా? కంపల్సరీ 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు. అంటే లాస్ట్ టైం భీమవరం నుంచి పోటీ చేశారు కదా, సో అక్కడ తన నియోజకవర్గంలోనే తను గెలవలేకపోయారు. కనీసం ఈసారైనా గెలుస్తారంటారా? ఈసారి కంపల్సరీ 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు. ఏంటి నమ్మకం? అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల రీజన్ ఏంటి? అంటే ఏమైనా ఉందా అంటారా దీని వెనకాల? ఆయనకేం కరప్షన్ లేదు కదా, ఆయనకేం ఇల్లీగల్ ఏం చేయట్లేదు కదా. ఆయన సొంతం డబ్బుతో ఖర్చు పెట్టి ఆయన యువత ముందుకు రావాలి అని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. సొంతం ఆయన జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చేస్తున్నాడు. మార్పు కావాలి. అంటే ఫస్ట్ లో ఏమని వచ్చిందంటే కాకినాడ నుంచి నేను పోటీ చేస్తున్నాను అని అయితే అన్నారు. తర్వాత మళ్ళీ పిఠాపురం అని అయితే మార్చారు. ఎందుకు మార్చారు అని అడిగితే నేను దేశ రాజకీయాలు అయితే చేయాలనుకోవట్లేదు, ప్రస్తుతానికైతే రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చూసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే యాజ్ ఏ శిష్యుడిగా అంటున్నారు కదా మీరు మా గురువు అని అనేసి, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? గురువు అని కాదు, ఎందుకంటే బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి ఒకరికొకరు అండర్స్టాండింగ్ రావాల్సి వస్తుంది. దాని ప్రకారంగా మారింది అంతే తప్ప దాంట్లో వేరే ఏమి ఉండదు. ఒకవేళ పిఠాపురం నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి పోటీ చేస్తే బాగుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీ ఒపీనియన్. ఎక్కడి నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అయితే 100% 1,00,000 మెజారిటీతో గెలుస్తాడు. ఎక్కడి నుంచి అయినా గెలుస్తాడు. థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి పోటీలో నిలబడుతున్నారో అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో పిఠాపురం నుంచి అయితే నేను నిలబడబోతున్నాను అనేసి అన్నారు. సో అంటే లాస్ట్ టైం భీమవరం నుంచి పోటీ చేశారు, అక్కడైతే గెలవలేకపోయారు. అట్లీస్ట్ ఇప్పుడైనా గెలుస్తారంటారా లేదంటారా? 100% గెలుస్తారండి పవన్ కళ్యాణ్, దానిలో డౌట్ ఏం లేదు. అంటే లాస్ట్ టైం భీమవరం నుంచే ఓడిపోయారు కదా, అలాంటిది ఇప్పుడు పిఠాపురం నుంచి అంటే అసలు ఉందా అసలు గ్యారెంటీ? ఖచ్చితంగా ఉందండి. చూశారు కదా ప్రజలు, ఆయన ఒకవేళ ఓడిపోయినా కానీ ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడో చూశారు కదా. అతను సినిమా వల్ల వచ్చిన డబ్బంతా ప్రజలకే పెట్టాడు కదా. సో చూశారు, కంపల్సరీ ఒకసారి అది అధికారం అయితే 100% ఇస్తారు, అట్లేం లేదు. అంటే కొంతకాలం క్రితమేమో నేను కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నాను అని అనేసి అన్నారు. తర్వాత మళ్ళీ లేదు నేను దేశ రాజకీయాలు అయితే చేయాలని అనుకుంటలేదు, ఓన్లీ రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చేయాలనుకుంటున్నాను, కాబట్టి పిఠాపురంకి నేను నిలబడతాను అని అనేసి అన్నారు. సో అంటే తనకి రాజకీయాల గురించి తెలియదన్నా లేకపోతే ఇప్పుడప్పుడే అంత పెద్ద స్థాయిలో ఆలోచించుకోవట్లేదని అనేసి అంటున్నారా? ఆయన ఫోకస్ అంతా ప్రజెంట్ ఏపీ మీద ఉంది అండి. ఫస్ట్ ఏపీలో మార్పు తేవాలని కోరుకుంటాడు, అందుకే ఏపీ రాజకీయాల గురించి పట్టించుకుంటున్నాడు. తర్వాత ఫ్యూచర్ లో ఉంటుండొచ్చు దేశ రాజకీయాల గురించి. ప్రజెంట్ అయితే ఏపీలో ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే జగన్ అన్న కూడా నేనే గెలుస్తాను, వైజాగ్ లోనే నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను, 2024లో కూడా నేనే గెలిచేదని అంటున్నారు కదా. సో ఇద్దరులో ఎవరు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి? నాకైతే ఇప్పుడున్న సినారియో ప్రకారం టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండి. సో ఏపీలో అయితే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇంతకు ముందు అయితే పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ లోని ఆయన భీమవరం నుంచి అయితే పోటీ చేశారు, భీమవరం నియోజకవర్గం నుంచి. ఇప్పుడు పిఠాపురం నుంచి అని అంటున్నారు. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే నిలబడతారు, గెలుస్తారని అన్న ఒపీనియన్ అయితే పక్కా నిలబడతారు, వస్తాయి ఓట్స్. ఎందుకంటే లాస్ట్ టైం అతను నమ్మారో నమ్మలేదు మాకు తెలియదు, మేమైతే నమ్మాము. ఎందుకంటే లాస్ట్ టైము జగన్ గారి పరిపాలన చేసింది, ఉన్నారో లేదో మాకు తెలీదు, చేశారో లేదో మాకు తెలియదు. ఎందుకంటే సో ఒకటి జనసేన అనేది ఎప్పుడు ఉంటుంది, మాకు తోడుగానే ఉంటుంది. నిన్న ఈవినింగ్ నాకు జాబ్ వచ్చింది. అసలు నేను ఎప్పుడు కూడా రోడ్ల మీద తిరిగేవాడిని, వాళ్ళ దగ్గర కమ్మ దప్పుకుంటూ వీళ్ళ దగ్గర కమ్మ దప్పుకుంటూ. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. వాళ్ళ దగ్గర అంటే నాకున్న రెస్పెక్ట్ కూడా నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్ కూడా కార్తీక్ అని ఉన్నాడు, భార్య కూడా నమ్మలేదు. అలాంటిది నాకు ఈరోజు జాబ్ వచ్చింది అంటే సో నేను జనసేన ఒక అధ్యక్షుడు ఒక అన్న ఉన్నాడు, బాగానే కన్సల్ట్ చేశాను. అన్న కోటి అన్న పాడారు, అన్న మరి ఏం చెప్పిండో ఏం చెప్పలేదో నాకు తెలియదు మరి. సో నాకైతే మాత్రం రిఫరెన్స్ ఇచ్చిండు, నేనైతే పక్కాగా జాబ్ కొట్టాను ఈరోజు. నిన్న ఈవినింగ్ 4:30, ఐ మీన్ టైం చెప్పలేను కానీ 5 లోపే నాకు వచ్చింది. సో ఒక 3-4 డేస్ నుండి కూడా నేను జనసేన రావాలని అనుకుంటున్నాను. టీడీపీ వస్తే జనసేన పర్లేదు కానీ జనసేన రావాలి. సో నేనైతే మాత్రం జనసేనకి పక్క. జనసేన వస్తే ఈసారైనా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయన్న? మేడం పక్కగా వస్తాయి మేడం. ఎందుకంటే అన్న అనేది ఒక వైబ్రేషన్ కాదు, ఒక ఇది అనేది అతని గురించి మనం చెప్పడం కూడా మనకి ఇది రావదు. ఎందుకంటే మరి జగన్ అన్న అంటున్నాడు కదా, ఆయన అన్ని గాలి మాటలే, సినిమాల్లో డైలాగులు కొట్టడానికి తప్ప దేనికి పనికిరాడు, అలాంటి ఆయన చూసుకోనా విర్రవీగుతారు అని అనేసి అంటున్నాడు కదా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? జగన్ అంటే ఒకటి చెప్తున్నాడు మేనండి, అంటే పాలిటిక్స్ గురించి నాకు తెలుసో లేదో నాకు తెలియదు, మ్యాక్సిమం నాకు తెలీదు.
కానీ నేను చూసింది ఏంటంటే మాకైతే మాత్రం అతను మినిమం కూడా ఏం చేయలేదు మేడం. ఫ్రాంక్గా చెప్తున్నాను. నాది వైజాగ్, అంటే మేము పాడేరు. నా పేరు కడియం వినయ్ కుమార్, నా దగ్గర గుడివాడ. సో మాకైతే మాత్రం పక్కగా జనసేన రావాలి, ఆ టీడీపీ ఎవరు వచ్చినా పర్లేదు. ఎందుకంటే మా లొకాలిటీలో రెండు సేమ్, బీజేపీ జనసేన బీజేపీ మూడు ఒకటే. ఏ వచ్చినా సరే మాకైతే వేకెన్సీస్ అనేవి ఉంటాయి, ఉండకపోవడం అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ నుండి కూడా జనసేన నుండి అతను మాకు ఫ్యాన్ అన్నమాట. నేను యాక్చువల్లీ ప్రభాస్ ఫ్యాన్, కానీ నేను చెప్తున్నాను జనసేన అనేది రావాలి మేడం. అంటే అందరికీ ఒక ఆపర్చునిటీ అనేది ఇచ్చారు. అన్న కూడా రావాలి, ఇవ్వాలి. అదే మేము ఫాలో అవుతున్నాం. అన్న రావాలి, మాకు జాబులో వచ్చే మాకు రావాలి, అంతే. వస్తుంది, ఇంకేం కాదు మేడం. మరి అంటున్నారు, నేను కూడా జగన్ అంటున్న మాటలు ఏంటంటే, మేము ఇచ్చాము సంక్షేమ పథకాలు అన్నారు, అమ్మఒడి అన్నారు, స్త్రీ అభయహస్తం అని అన్నారు, తర్వాత మనకి చూసుకుంటే రైతులకు భరోసా అన్నారు, అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇట్లా అన్ని చేశాను. అలాగే గ్రామ వాలంటీర్లు. సో ఇన్ని ఉద్యోగాలు అయితే నేను ఇచ్చాను, ఇన్ని హామీలు, నవరత్నాల హామీలు పాటించాను అని అంటున్నారు. ఇన్ని చేసినా కూడా మరి జగన్ పరిపాలన కనిపించట్లేదు అని అంటున్నారంటే ఏం ఫాల్ట్ ఉంది? మాకంటే ఏం లేదు, మాకంటే ఏం రాలేదు. ఎస్సీ ఎస్టీలు బీసీ అవన్నీ మాకు తెలీదు, అంతా ఒకటే. అన్న చెప్పే మాట క్యాస్ట్ అనేది ఒకటే. ఎందుకంటే మాది బీసీ, విశ్వబ్రాహ్మిన్స్, సరాబులు ఫ్యామిలీ చెప్తున్నాను. నాకు ఇప్పటికొచ్చి చాలామంది కన్సల్ట్ చేశాను, వైఎస్ఆర్సీపీ టీడీపీ అవన్నీ చేశాను. టీడీపీ నుండి పాడేరు కొట్టగులి సుబ్బారావు గారిని నేను కన్సల్ట్ చేశాను, మా మామయ్య గారే. అంటే నేను ఎస్టీ కాదు, కానీ చెప్తున్నాను చిన్నప్పటి నుండి మాకు అతను తోడుగా ఉన్నారు. వాళ్ళతో నేను చెప్తున్నాను, అతను మాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. మా మమ్మీ కానీ మా ఫ్యామిలీ కానీ చాలా సపోర్ట్ చేశారు. మాకే కాదు చాలామంది సపోర్ట్ చేశారు. దాంతోపాటు జనసేన టీడీపీ రెండు ఒకటే, ఎవరు వచ్చినా పర్లేదు మేడం, కానీ టీడీపీ రావాలని మాత్రం నేను అనుకుంటున్నాను, అంతే. సో జగన్ అంటుంది ఏంటంటే 2024లో కూడా గెలిచేది నేనే, అది కూడా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను. కిందటిసారి అంటే చేయలేకపోయినా, అట్లీస్ట్ ఈసారి అయినా సరే, ఈసారి పక్కా అని బల్ల గుద్ది చెప్తున్నారు ఆయన. వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, నేనే గెలుస్తాను. దీనిపై మీ స్పందన ఏంటి? హీ కాంట్ మేడం, హీ కాంట్. ఎందుకంటే కష్టం, హీ కాంట్. ఎందుకంటే వైజాగ్ మొత్తం అంతా కలిసి పవన్ కళ్యాణ్ ఉంది. వై నాట్ 176 అని అంటున్నారు ఆయన. అంటే ఆ సీట్స్ అన్ని మాకే ఎందుకు రాకూడదు అని అనేసి అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒకప్పుడు భీమవరంలోని పవన్ కళ్యాణ్ గారికి, పవన్ కళ్యాణ్ అన్నకి ఒక రాలేదు. 21 నాకు కాలిక్యులేట్ లేదు, 21 or 22 ఎల్సా ఏడునో. కానీ సార్ పక్కాగా 80 to 100 పక్కా వస్తాయి మేడం. ఎందుకంటే అతను చేసే పరిపాలన అంత బాగుంది. ఎవరికైనా సరే ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తేనే కదా ఎవరికైనా తెలిసేది. సో అందుకనే చెప్పి నేను మాట్లాడుతున్నాను. పక్కకి సరి పవన్ కళ్యాణ్కి రావాలని మేము కోరుకుంటున్నాం మేడం. సో కనీసం ఈసారైనా పవన్ కళ్యాణ్ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేవి వస్తాయి. నేను కోటి అన్నకి ఒక మాట ఇచ్చాను, అన్న మీ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం నేను జాబ్ తెచ్చుకుంటాను, చేసుకుంటానని చెప్పేసి అన్నాను. అన్నందుకైనా సరే అన్న నా హైదరాబాద్ రప్పించిండు. సో నాకైతే జాబ్ అనేది వచ్చింది. ఎల్లుండి నాకు ఇంటర్వ్యూ ఉంది. సో ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. సో నేను క్వాలిఫై అయిపోయినాను, round 2 తోటి సర్టిఫికేట్ వెరిఫికేషన్. నాకైతే మాత్రం జాబ్ వస్తుందని నమ్మకం ఉంది మేడం. సో రీసెంట్గా చూసుకుంటే మనకి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు అండ్ మనకి మోడీ గారు కలిసి పిఠాపురంలో పర్యటన అయితే చేశారు, మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. సో దీని వెనకాల ఏమేమి ఉందని అంటారు? అంటే లైక్ దేనికోసం అంతగా కండక్ట్ చేశారంటారు? చేశారు అంటే మేడం, అందరికీ నిరుద్యోగుల ఉద్యోగం రావాలి కదా మేడం. అందరినీ ఒకలాగే చూసుకున్నప్పుడు ఇలా వేరే వేరే ఇన్సెంటివ్స్ లేదా వేరే వేరే క్యాస్ట్ అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది అంతా సరే, అందరూ ఒకటే. అందరం మనం అన్నప్పుడు మనం వాళ్ళకే ఓటు వేయాలి. కానీ వేరే వాళ్ళని లాస్ట్ టైం కూడా భీమవరంలో పోటీ చేసినప్పుడు వాళ్ళకి అతను కూడా ఏం రాలేదు. అలాంటప్పుడు మనం గుర్తించాలి వాళ్ళని, అతను కాదు, మనం అనేది గుర్తించాలి అతన్ని. సో నాకైతే మాత్రం పక్కకి జనసేన వస్తుంది, టీడీపీ వచ్చినా పర్లేదు, రెండు ఒకటే కాబట్టి 3 ఒకటే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జై జనసేన రావాలి పక్కగా. నాకు ఉద్యోగం ఇంతకు ముందు అయితే ఆయన కాకినాడ నుంచి పోటీ చేస్తున్నానని అనౌన్స్మెంట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ నేను పిఠాపురం నుంచి నియోజకవర్గంలో నిలబడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను దేశ రాజకీయాలు చేయాలని అనుకుంటలేదు, రాష్ట్ర రాజకీయాలు మాత్రమే చేయాలనుకున్నాను అన్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటంటే ఆయన రాజకీయాల గురించి తెలియదు అంటున్నారా, లేకపోతే అప్పుడే నేను దేశ రాజకీయాల వరకు వెళ్ళను అని అంటున్నారా? మేడం ఒకటి మేడం, దేశ రాజకీయాలు
ఇక్కడ రాజకీయాలు అంటే మేడం అతని గురించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు అసలు. ఎందుకంటే అతను ఏంటో మనకు తెలుసు. అతను ఆ ఆస్తులు అమ్ముకొని అన్ని చేసుకొని ఎవరి గురించి చేస్తున్నాడు మనం? మన గురిండే కదా. మా గురిండే, మన గురించి కదా, మా గురిండే. నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలి, అందరూ బాగుండాలి, ఆ బాగుండా మనం ఉండాలి అని అనుకున్నా. అతని గురించి ఓటైనా తప్పేం లేదు మేడం. సో అదే రైట్, అదే పొజిషన్లోని నేనే కదా ఎవరున్నా సరే అదే డెసిషన్ తీసుకుంటారు. సో నేనైతే మాత్రం పక్క జనసేనకైనా ఓటేస్తున్నాను మేడం. సో ఫైనల్ గా పిఠాపురం నుంచి గెలిచే అభ్యర్థి ఎవరంటారు? పక్కకి జనసేన 100% చెప్తున్నాను. నాది పాడేరు, విశాఖపట్నం. నా ఊర్లో నేను నించుంటాను. ఎవరు అడిగినా సరే జనసేన అని చెప్తారు, లేదు టీడీపీ అని చెప్తారు, కానీ వైఎస్ఆర్ అని చెప్పరు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కడియం వినాయకం, నేను గుడివాడ, నాది పాడేరు, ఎక్కడా కాదు. నా పేరు చెప్తే నా ఊరంతా కూడా తెలుసు. ఎందుకంటే మనకనే బ్యాక్గ్రౌండ్ మనకు ఉంటుంది. సో అందరూ వేరే నేను చెప్పట్లేదు, పక్క జనసేన రావాలి. సో నేను జనసేన కోరుకుంటున్నాను, పక్క జనసేన వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో కేసీఆర్ కూతురు అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు కదా, సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇది రాజకీయ కక్ష సాధింపు అండి. బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం, గేమ్. గేమ్ అంటున్నారు, మరి ఆమె ప్రూఫ్లతో సహా దొరికిపోయింది, ఆమె నిజాన్ని ఒప్పుకున్నారు, ఆమె మెయిన్ లీడర్ అనేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో రీసెంట్ గా చూసుకుంటే ఆమెకి ఈటీవీలో నోటీసులు కూడా పంపించారు వాళ్ళ హస్బెండ్ కి. ఆమె వెళ్ళిన తర్వాత కోర్టులో కూడా నిరూపణ అయింది ఏంటంటే ఆమె పక్కా చేశారు, ఈ స్కామ్ లో మెయిన్ లీడ్ లో ఉన్నది ఆమె అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, ఇంకా ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. సో మీరు అలా ఎలా చెప్పగలరు? ఇంకా ప్రూవ్ కాలేదు. ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు కోర్టు ఏం డెసిషన్ చెప్తుందో వెయిట్ చేయాలి. సో ఇది నిజం కాబట్టే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, కనీసం కన్నా కూతురు జైలుకి వెళ్ళి కటకటాల మధ్యన నలిగిపోతుంటే తండ్రి కానీ బయటకు వచ్చి కనీసం కూతురు గురించి చేయట్లేదు, తను ఏమీ మాట్లాడట్లేదు అని అంటున్నారు. సో దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు బయటికి రానవసరం లేదు, మొత్తం ఏం చేయాలనో బ్యాక్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్లో ఏం చేయాలనో అది చేస్తున్నారు. సో కూతురు జైలుకి వెళ్ళిన తర్వాత దిక్కుతోచని స్థితిలో ఇది ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారు, టీడీపీ వైపు చూస్తున్నారు, ఆశగా ఆయననే ఏం చేస్తారని. సో ఏమనుకుంటున్నారు, ఆయన చూస్తారంటారా? ఎవరు అవసరం లేదు, తెలంగాణకి కేసీఆర్ ఒకటి చాలు, ఎవ్వరు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణకి కేసీఆర్ ఒక్కటి చాలు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కవితని ఎలా బయటికి తీసుకురావాలో కూడా ఆయన చూసుకుంటాడు. సో ఆమె ఒక 6 నెలల వరకు బయటకు వచ్చే ఛాన్సే లేదు, ఆమె కటకటాల మధ్యనే ఉంటుంది. ఎలక్షన్స్ పూర్తయి మొత్తం అంతా అయిపోయే వరకు ఆమె బయటకు రావడానికి వీలు లేదు అని అంటున్నారు. ఆమె వస్తుందంటారా, బయటికి రాదంటారా? అసలు తప్పకుండా వస్తుంది. బయటికి 6 నెలల తర్వాత వచ్చినా కూడా అడ్వాంటేజ్ ఇప్పుడు బీఆర్ఎస్కే ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు ఇది రాజకీయ కక్ష సాధింపుతో చేసిన చర్య అని. సో ఆబ్వియస్లీ క్రెడిట్ డెఫినెట్గా సానుభూతి టీఆర్ఎస్కి ఉంటుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో. ఈటీ అనే సంస్థ ఏ రాజకీయ వర్గానికి సంబంధించింది కాదు, ఒక గవర్నమెంట్ అది. సో దానికి ఏ రాజకీయ వర్గాలతో కలిసి చేసే మూకుముడి అవసరం లేదు. సో ఆమె తప్పు చేసింది కాబట్టి తీసుకువెళ్లారు, తప్పు చేయకపోతే తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి ఈటీ వాళ్ళకేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు దీన్ని బట్టి? తప్పు చేసిన వాళ్ళు బీజేపీలో కోకొల్లలు ఉన్నారు. మొత్తం బీజేపీ చేసేది ఏంటంటే మొత్తం ఆపోజిషన్లో ఎవరైతే చిన్న చిన్న తప్పుల్ని చూసి వాళ్ళని కక్ష సాధింపుతో వాళ్ళని మాత్రమే జైల్లో పెడుతున్నారు తప్ప బీజేపీలో కోకొల్లలు చాలామంది తప్పులు చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచాం కదా అనేసి నాయకత్వం చూపించుకుంటున్నారు అని అంటారా మీరు? అంతే తప్పకుండా, ఇది మీరు చెప్పింది కరెక్టే. ఓకే, అయితే అసలు ఆమె బయటకు వస్తుందంటారా రాదంటారా ఎలక్షన్స్ లో? 100% వస్తుంది, 100% వస్తుంది, మీరే చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.